హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ హోటల్ మేనేజ్మెంట్. అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇది ఎవరు చేస్తారు, ఇది చేసే దీనిలో కెరీర్ ఎలా ఉంటుంది, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇది చేసే శాలరీ ఎలా ఉంటుంది, అసలు భవిష్యత్ ఎలా ఉంటుంది, హోటల్లో చేసే వాటికి అంటే హోటల్లో పనిచేసే వారికి హోటల్ మేనేజ్మెంట్ అవసరమా, అసలు ఏంటి ఇది అనేది తెలుసుకుందాం. చాలామంది అభ్యర్థులకు ఉండే ఒకే ఒక డౌట్, హోటల్ మేనేజ్మెంట్ ఏ కాలేజీలో చేయాలి, అసలు ఎందుకు చేయాలి, దీని కెరీర్ ఏంటి, సాలరీస్ ఎలా ఉంటాయి, జాబ్స్ ఎక్కడొస్తాయి, అసలు మనం సెట్ అవుతామా హోటల్స్కి, అసలు హోటల్స్లో పనిచేయడానికి హోటల్ మేనేజ్మెంట్ అవసరమా, సర్వీస్కి అవసరమా, కుక్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ అవసరమా అనే అపోహ చాలామందిలో ఉంటుంది. సో అదేంటో తెలుసుకుందాం. అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్లో కెరీర్ ఎలా ఉంటుంది అనేది తర్వాత వచ్చే టాపిక్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చర్చించేది హోటల్ మేనేజ్మెంట్కి కావాల్సిన అర్హతలు, హోటల్ మేనేజ్మెంట్కి కావాల్సిన లక్షణాలు, స్కిల్స్, ఇవన్నీ తెలుసుకుందాం ఇక్కడ. అయితే హోటల్ మేనేజ్మెంట్లో కెరీర్ చాలా బాగుంటుందండి. ఒకటి, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ పేషెన్స్ తోటి ఉండాలి. వారికి స్టార్ట్ అయినగా అంటే హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయిన స్టార్టింగ్లో హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఒక 2 ఇయర్స్ కానీ, ఒక 3 ఇయర్స్ కానీ, 4 ఇయర్స్ కానీ. ఎందుకంటే ఎంట్రీ లెవెల్ అది హోటల్ మేనేజ్మెంట్లో. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను బట్టి వచ్చే జాబ్ కూడా అలానే ఉంటుంది. మనం తెలుసుకుందాం అవేంటో. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ. ఇప్పుడు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే ఏ కోర్సు హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని అనుకుంటే ఇందులో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందా అంటే సరిపోతుందండి. కాకపోతే మీరు ఎస్ఎస్సి తర్వాత ఒక కోర్సు, ఇంటర్మీడియట్ తర్వాత ఒక కోర్సు, డిగ్రీ తర్వాత ఒక కోర్సు చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటివి అంటే హోటల్స్లో, రెస్టారెంట్స్లో, క్రూజ్ లైన్స్లో, క్లబ్స్, ఆల్ హాస్పిటాలిటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఇవి జాబ్స్ అనేవి ఉంటాయండి. హోటల్స్ అంటే 5 స్టార్ కావచ్చు, 3 స్టార్ కావచ్చు, 4 స్టార్ కావచ్చు, స్టార్ హోటల్స్, ఏ గ్రేడ్ రెస్టారెంట్స్, మల్టీ క్యూజన్ రెస్టారెంట్, స్పెషాలిటీ రెస్టారెంట్స్, హోటల్స్, మోటల్స్, క్రూజ్ లైన్స్, ఇట్లా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ ఇది లార్జెస్ట్ అండ్ బెస్ట్ హోటల్ చైన్స్ ఇన్ ద వరల్డ్: హయత్, మ్యారియట్, హాలిడే ఇన్, హిల్టన్, రమదా ఇన్, క్రౌన్ ప్లాజా, వెస్ట్ ఇన్, రోడ్వే ఇన్, హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్, సాఫిటెల్, ఇంటర్కాంటినెంటల్, బెస్ట్ వెస్టర్న్, షెరాటన్, హ్యాంప్టన్, ఓమ్ని హోటల్స్, రాడిసన్, కంఫర్ట్. సో ఇలా చాలా పెద్ద పెద్ద చైన్ హోటల్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి చూసినట్టయితే ద మోస్ట్ లగ్జరియస్ హోటల్ ఇన్ ద వరల్డ్, ఇది బుర్జ్ అల్ అరబ్ అండి. ఇది 7 స్టార్ ప్రాపర్టీగా అనుకుంటారు. సో ఇక్కడ ఇది 140 అంతస్తులకు పైగా ఉన్న హోటల్ ఇది. సో ఇలాంటి హోటల్స్ చూడండి, అక్కడ దుబాయ్లో మీరు చూస్తున్నారు, ఈ దుబాయ్లో ఉంది ఈ హోటలు. అక్కడ వెనకాల కనిపించేది ఇదేనండి, బుర్జ్ ఖలీఫా. 166 అంతస్తులు ఉంది అది. సో ఇలా చూడండి మీరు ఇక్కడ ఎంత మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. సో ఇది అట్లాంటిస్ హోటల్ అండి, రాజభవనాన్ని తలపించే హోటల్ ఇది. సో ఇక్కడ మనకు హోటల్ మేనేజ్మెంట్లో ఏమేమి కోర్సులు ఉంటాయని చూసినట్టయితే హోటల్ మేనేజ్మెంట్లో 3 మంత్స్ కోర్సు ఉంటుందండి. 3 మంత్స్ అంటే ఏం నేర్పిస్తారు అని అనుకుంటారు. ఇప్పుడు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ ఇట్లా కమ్యూనిటీ కాలేజెస్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు స్కిల్ ఇండియాలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నాయి. డిడియూజీకేవై కానీ, పిఎంకేకే కానీ, పిఎంకేవీవై, ఇలా టాస్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, ఇట్లా చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఈ 3 మంత్స్ కోర్సు, 1.5 మంత్స్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే దాంట్లో నేర్పించేది ఓన్లీ బేసిక్స్ అనమాట. అంటే ఓన్లీ హోటల్ ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది అది. హోటల్లోకి వెళ్ళిన తర్వాత మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకొని మనం ప్రమోషన్ కొట్టాలి. సో ఇక్కడ 3 మంత్స్ కోర్సు, 6 మంత్స్ కోర్సు ఉంటుంది, 1.5 ఇయర్ కోర్సు ఉంటుంది, 1 ఇయర్ కాలేజు, 6 మంత్స్ ట్రైనింగ్ అనమాట. 1.5 ఇయర్ కోర్స్ అంటే క్రాఫ్ట్ కోర్స్ ఉంటుంది. సో ఈ 18 మంత్స్ని కూడా క్రాఫ్ట్ కోర్స్ అంటారు. పీజీ డిప్లొమా ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ 10th తర్వాత ఈ 3 ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి 10th తర్వాత చేయొచ్చండి ఇది. సో నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇంటర్ తర్వాత మాత్రమే చేయాలి. మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి డిగ్రీ తర్వాత మాత్రమే చేయాలి. సో ఇక్కడ మాస్టర్స్ అంటే ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కూడా మీరు చేయొచ్చు. ఎంఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటారు, ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటారు. మన కోర్సు
ఫీ వచ్చేసి 30,000 నుంచి 5,00,000 వరకు ఉంటుంది. కాలేజీని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు కొత్త కొత్త కాలేజీలు ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ కాలేజెస్ ఉంటాయి, దాంట్లో అయితే తక్కువ ఉంటాయి. కొన్ని చైన్ కాలేజెస్ ఉంటాయి, అంటే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇట్లా దాంట్లో ఎక్కువ ఉంటాయి. సో మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండి, దాంట్లో మాత్రం చాలా ఎక్కువనే ఉంటుంది ఫీజు. స్టడీ కూడా అలానే ఉంటుంది, దాంట్లో చదివిన వాళ్ళకి కెరియర్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ డిపార్ట్మెంట్స్, అసలు హోటల్ మేనేజ్మెంట్లో ఏముంటుంది అని అనుకుంటే డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు మనం డిగ్రీ చేయాలనుకుంటే ఈ 4 డిపార్ట్మెంట్స్ చదవాలి. ఇప్పుడు మనకు లేదు ఒక 1.5 year కోర్స్ కానీ 6 months కానీ ఏదైనా చేద్దాము అని అనుకుంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ఎన్బి సర్వీస్ ఉంది, దాంట్లో ఎఫ్ఎన్బి అంటే ఫుడ్ అండ్ బివరేజ్ సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఇట్లా 4 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇవే కాకుండా హోటల్స్లో చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి, ఇంజనీరింగ్ అని, హెచ్ఆర్ అని, హ్యూమన్ రిసోర్సెస్, సెక్యూరిటీ, ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ కోర్సుకు మాత్రం ఈ 4 డిపార్ట్మెంట్స్కే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎఫ్ఎన్బి సర్వీస్లో హెడ్ ఉంటారు. ఎఫ్ఎన్బి సర్వీస్కి హెడ్ ఎవరు అంటే ఎఫ్ఎన్బి మేనేజర్. శాలరీ వచ్చేసి 80,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. అది హోటల్ కేటగిరీని బట్టి స్టార్ హోటల్, 3 star, 4 star, 5 star ఉంటుంది. సో ఆ హోటల్ని బట్టి కూడా శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఎన్బి మేనేజర్కి ప్రమోషన్ వస్తే జనరల్ మేనేజర్ అవ్వచ్చు అండి. జనరల్ మేనేజర్ శాలరీ 1 lakh నుంచి 10 lakhs వరకు ఉంటుంది. అది కూడా హోటల్ మీద డిపెండెంట్ ఉంది. 10 lakhs కాదు, 10 lakhs పైన కూడా ఉంటుంది. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి, రూమ్ అలయన్స్ ఉంటుంది, లేదంటే హోటల్ అకామిడేషన్ ఇస్తారు, హోటల్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు. ఇలా ఫెసిలిటీస్ అనేవి చాలా ఉంటాయి, అవి కౌంట్ చేయలేము. సో హ్యూజ్ ఫెసిలిటీ ఉంటాయి, ప్లస్ వారికి ఇంకా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో ఫిక్స్ శాలరీ ఉండొచ్చు. సో ఇది హోటల్ టు హోటల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్కి హెడ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ షెఫ్. శాలరీ వచ్చేసి 1,00,000 నుంచి 10 lakhs వరకు ఉంటుంది. దానిపైన కూడా ఉండొచ్చు. కొన్ని హోటల్స్లో 12 lakhs ఇస్తారు నెలకి ఇదంతా. సో ప్రమోషన్ వచ్చేసి కార్పొరేట్ షెఫ్. అంటే కార్పొరేట్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. సో దానికి కార్పొరేట్ అంటే ఒక 5 hotels కానీ 3 కానీ 2 కానీ ఉంటే కార్పొరేట్ షెఫ్ అనేది పెడతారనమాట. సో పొజిషన్ని, ఆ పొజిషన్కి మాత్రం శాలరీ 12 lakhs కానీ ఇంకా ఎక్కువనే ఉంటుంది. అంటే ఈ హోటల్ కేటగిరీస్ని మళ్ళీ గుర్తుంచుకోవాలి అభ్యర్థులు. హోటల్ కేటగిరీస్ని బట్టి శాలరీ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టార్ హోటల్ అయితే, 3 star అయితే, 4 star అయితే, 5 star అయితే ఆ యొక్క హోటల్ యొక్క బిజినెస్ని దృష్టిలో పెట్టుకొని కూడా శాలరీస్ అనేది పే చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ హెడ్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. శాలరీ 1,00,000 నుంచి 5 lakhs వరకు. ప్రమోషన్ వస్తే జనరల్ మేనేజరు, శాలరీ వచ్చేసి 1 lakh నుంచి 10 lakhs వరకు ఉంటుంది. ఈ జనరల్ మేనేజర్ అనేది హోటల్కి హెడ్ అనమాట. సో మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హెడ్ ఎలా ఉంటారో మన హోటల్కి కూడా హెడ్ జనరల్ మేనేజర్. సో దీంట్లో నెక్స్ట్ చూసినట్టయితే హౌస్ కీపింగ్ హెడ్ అయితే ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ అంటారు, హౌస్ కీపింగ్ మేనేజర్ అంటారు. ఒక కంపెనీని హోటల్ని బట్టి ఉంటుంది అది. ఈ హౌస్ కీపింగ్ అనేది చాలా ఎక్కువ కంపెనీస్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఈ ఎఫ్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ ప్రొడక్షన్ కానీ కొన్ని కంపెనీస్కే పరిమితం అయితే, కొన్ని హోటల్స్కే పరిమితం అయితే, ఈ హౌస్ కీపింగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో కనిపిస్తుంది. అంటే ఈ హోటల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఫెసిలిటీస్ కంపెనీస్లో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఇలా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది హౌస్ కీపింగ్లో ఉంటాయి. దీంట్లో సూపర్వైజర్ అయ్యి మేనేజర్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, బిహెచ్ఎం అంటే బ్యాచిలర్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు హౌస్ కీపింగ్ని కెరీర్గా ఎంచుకుంటారు. తొందరగా గ్రోత్ ఉంటుంది అనేది. ఈ హౌస్ కీపింగ్లో టాయిలెట్స్ క్లీన్ చేయడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడము, ఈ మాపింగ్, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ మనం ట్రైనింగ్లో చేయాల్సి వస్తుంది. మనం ఒకరితో చేపియాలి అనుకుంటే మనం చేయాలి, ఫస్ట్ మనం నేర్చుకొని మనం వేరే వాళ్ళకి నేర్పించవచ్చు. సో అది తప్పు అనుకోకూడదు మనం టాయిలెట్స్ క్లీన్ చేయడం అనేది. సో ఇది ప్రతి ఒక్కరూ చేసేదండి. అది హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు నెలకి 1 కోటి రూపాయలు అంటే మనకి బయట కంట్రీస్లో ఉంటాయి 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు శాలరీస్ హోటల్స్ని బట్టి. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు హోటల్ ఓన్ బిజినెస్ ఉంటుంది, లేదంటే వేరే దగ్గర కూడా జాబ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువనే సంపాదిస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా క్లీన్ చేసిన వాళ్ళే ఉంటారు హోటల్స్లో. సో అది మనం ఎప్పుడు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, దాన్ని నామూష్గా ఫీల్ అవ్వద్దండి. అయితే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఇండియాలో ఉంటాయి, ప్లస్ అన్ని కంట్రీస్లో ఉంటాయి, ఫారిన్ కంట్రీస్లో. శాలరీ వచ్చేసి 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హోటల్ మామూలు మంచి హోటల్ అయితే 12 లక్షల వరకు శాలరీ వస్తుంది నెలకి. అంటే స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్లో 10 నుంచి 13,000 కానీ, హోటల్ టు హోటల్ అనేది డిఫరెంట్ ఉంది. ఇప్పుడు చాలా వరకు
10 అబోవే పే చేస్తున్నారు. 10 టేక్ అవే అంటారు, టేక్ హోమ్ అంటారు 10,000, తర్వాత 13,000 సిటీసీ అంటారు కాస్ట్ టు కంపెనీ. సో ఇక్కడ మిగతాది వచ్చేసి మీరు ఫారిన్లో కనుక దుబాయ్ కానీ ఇక్కడ వచ్చింది అని అంటే జాబు 50,000 మినిమం ఉంటుంది. 30-40,000 ఒక జమానాలో ఉండే 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 40,000 50,000 అట్లా రెస్టారెంట్స్ హోటల్స్లో అయితే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి. ప్లస్ వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు, వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారు, నీకు ఏం అవసరం లేదు. ఒక సబ్బు సోపు ఇవి ఏంటివి మనకి కావాల్సిన ఈ మేకప్ కిట్లకి ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారు. అంటే ఫుడ్ కానీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, హోటల్ అకామిడేషన్లో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రెస్టారెంట్ ఉంటుంది అసోసియేట్ రెస్టారెంట్ అని. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అంటే హోటల్ నుంచి రూమ్కి, రూమ్ నుంచి హోటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళే బస్ అరేంజ్ చేస్తారు. సో మీకు ఎలాంటి ఖర్చు ఉండదండి. ఓన్లీ మీ షేవింగ్ కిట్లు చెప్పాను కదా, మేకప్ కిట్, షేవింగ్ కిట్, ఈ సోపులు అవి ఇవి మాత్రమే. ఇంకా మీకు ఎలాంటి ఖర్చు ఉండదు. ప్లస్ వాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. సో ఇది 50,000 నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చు పర్ మంత్. అంటే జనరల్ మేనేజర్ అయితే అంత శాలరీ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి కెరియర్ చాలా బాగుంటుంది. అలా అని చెప్పి అందరి కెరియర్ బాగుంటుందని లేదు. ఎందుకనంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది హోటల్లో చేయడం, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఎంట్రీ లెవెల్లో జాబ్ వస్తుంది. ఎఫ్ఎన్బి సర్వీస్లో అయితే స్టీవార్డ్, కిచెన్లో అయితే కిచెన్ ట్రైనీ, లేదంటే కామిత్రి, ఫ్రంట్ ఆఫీస్లో అయితే ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంటు, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్ అయితే కామిత్రి చెప్పాను. ఇంకా హౌస్ కీపింగ్లో అయితే హౌస్ కీపింగ్ ఫస్ట్ టీం మెంబర్గా వస్తుంది. అయితే దీంట్లో శాలరీస్ అన్నీ ఎంట్రీ లెవెల్లో ఒకే శాలరీస్ ఉంటాయి. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ ఎంట్రీ లెవెల్లో జాయిన్ అయిన తర్వాత సీనియర్స్ మనని ఒక మాట 2 మాటలు అంటారు అని పని చేయించుకుంటారు. మనకు తెలియదు ఫస్ట్. సో మనం నేర్చుకున్న తర్వాత ఎవరు ఏం మాట్లాడరు. మన పని మనం చేసుకోవాలి. మన ఏదో మనం చూసుకుంటే ఎవరు ఏమనరు. ఒక 1 year 2 years చేసిన తర్వాత మీరే సీనియర్ అయిపోతారు. సీనియర్ అయిపోయిన తర్వాత మీరే ఇంకోటితో పని చేయించచ్చు. మీకు సూపర్వైజరీ పొజిషన్ కానీ, క్యాప్టెన్ పొజిషన్ కానీ, లేదంటే కామీ 1 కానీ ఇట్లా వచ్చిన తర్వాత మీరే ఇంకా మీ శాలరీ అనేది పెరుగుతుంది. మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మీరు హోటల్లో టు హోటల్ అంటే ఒక హోటల్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు ప్రమోషన్ తెచ్చుకున్నా కానీ, వేరే హోటల్లో ఇంటర్వ్యూ అయ్యి ఒక క్యాప్టెన్ నుంచి సీనియర్ క్యాప్టెన్ కానీ, సీనియర్ క్యాప్టెన్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ కానీ వస్తే మీ శాలరీ 5,000 నుంచి 10,000 వరకు హైక్ అనేది ఉంటుంది. సో మీరు హోటల్స్లో సేల్ని బట్టి కూడా మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది, టిప్స్ అనేది ఉంటుంది. చాలా వరకు మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హోటల్లో చేసే వాళ్ళకి ఫుడ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. రెస్టారెంట్స్ కూడా ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఖర్చు అనేది ఓన్లీ మీరు రూమ్ రెంట్కి అయితే సరిపోతుంది. సో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఫారిన్ వెళ్ళారు. ఫారిన్ వెళ్ళి నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఓన్గా చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ పెట్టుకొని జాబ్ ప్లస్ ఈ ఫుడ్ కోర్ట్స్ చూసుకుంటూ అట్లా 10 lakhs అబోవ్ సంపాదిస్తున్నారు నెలకి. అంటే ఈ కెనడాలో ఆపర్చునిటీస్ బాగుంటాయి హోటల్స్కి. ఫస్ట్ దుబాయ్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి దుబాయ్, సౌదీ అరేబియా, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వీసాస్ అనేది చాలా తొందరగా దొరుకుతుంది. సో మనకి ఫ్రీ రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటారు అక్కడ. కొంతమంది కన్సల్టెన్సీ త్రూ వెళ్తే ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పే చేయాల్సి వస్తుంది. కాకపోతే దుబాయ్ ఇట్లా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే 50,000 చాలా ఎక్కువ కట్టడము. సో అంతకు మించి అడిగితే అది అభ్యర్థుల అవకాశాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ ఎఫ్ఎన్బి సర్వీస్లో జాయిన్ అయితే స్టార్టింగ్ స్టీవార్డ్ పొజిషన్ అనేది వస్తుంది. వెయిటర్ అంటారు, స్టీవార్డ్ అంటారు. తర్వాత క్యాప్టెన్ వస్తుంది, తర్వాత ఎఫ్ఎన్బి సూపర్వైజర్ అంటారు అంటే సీనియర్ క్యాప్టెన్, తర్వాత అసిస్టెంట్ మేనేజరు, ఎఫ్ఎన్బి మేనేజరు, జనరల్ మేనేజరు. ఇది హైయెస్ట్ పోస్ట్ ఎఫ్ఎన్బి సర్వీస్లో. స్టార్టింగ్ శాలరీ 13,000 నుంచి 5 లక్షలు 10 లక్షల వరకు వస్తుంది ఎఫ్ఎన్బి సర్వీస్లో జాయిన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి హౌస్ కీపింగ్లో మనకి హౌస్ కీపింగ్ టీమ్ మెంబర్గా చేయాల్సి వస్తుంది. అంటే హౌస్ కీపర్ అంటారు. దాన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇప్పుడు పొజిషన్స్ డిజిగ్నేషన్స్ అనేవి చాలా వరకు హోటల్స్లో సేమ్ ఉంటాయి ఇంతకుముందు. కాకపోతే ఇప్పుడు హోటల్ స్టాండర్డ్ని బట్టి వాళ్ళు డిజిగ్నేషన్స్ పెట్టుకుంటున్నారు. టీమ్ మెంబర్ అని, హౌస్ కీపింగ్ బాయ్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సో అది హౌస్ కీపింగ్లో జాయిన్ అయితే ఫస్ట్ టీమ్ మెంబర్, తర్వాత హౌస్ కీపింగ్ సూపర్వైజరు, అసిస్టెంట్ మేనేజరు ఆర్ ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్.
ఇట్లా ఇలా ఉంటుంది. సాలరీ ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ అయినా కానీ మోర్ దెన్ 1 lakh ఉంటుందండి. ఈ ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్ అయితే మాత్రం మీకు ఎలా ఉంటుందంటే ఫెసిలిటీస్లు కంపెనీలో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవన్నీ ఉంటాయి. ఇట్లా చాలా కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. వాస్ట్ అంటే హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి హౌస్ కీపింగ్లో జాయిన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎన్బి. ఈ హౌస్ కీపింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ లేదంటే గెస్ట్ సర్వీస్ అసోసియేట్ అంటారు. దాని తర్వాత గెస్ట్ సర్వీస్ సూపర్వైజర్ అంటారు, ఫ్రంట్ ఆఫీస్ సూపర్వైజర్ అంటారు, ఎఫ్ఎన్బి ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ వస్తుంది. దీంట్లో జిఆర్ఈ అనేది ఉంటుంది ఫ్రంట్ ఆఫీస్లోనే. అట్లా చాలా ఉంటాయి. సో ఈ శాలరీ వచ్చేసి కూడా అంతే ఉంటుంది. 10-12 వేల నుంచి 20,000 30,000 స్టార్టింగ్లో. హోటల్ టు హోటల్ ఇప్పుడు కొన్ని ఎయిర్లైన్స్ ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటాయి, కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అని, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని. సో అలా అనేది ఉంటుంది. మీకు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అయినా కానీ మంచి శాలరీ వస్తుంది. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ నుంచి జనరల్ మేనేజర్కి వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్రొడక్షన్ అంటే కిచెన్లో శాలరీ కిచెన్ ట్రైనీ అంటారు. కామిత్రి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కామిత్రి నుంచి అప్ టు ఎగ్జిక్యూటివ్ షెఫ్ వెళ్ళాలి అంటే కనీసం మీకు 10 to 15 years పడుతుంది. మీ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ని మీరు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బటర్ చికెన్ అని, ల్యామ్ రోగన్ జోష్, ఇట్లా చాలా ఉంటాయి క్యూజిన్స్. ఇండియన్ క్యూజిన్, చైనీస్ క్యూజిన్, ఓరియంటల్ క్యూజిన్, ఇట్లా డిఫరెంట్ క్యూజిన్స్ ఉంటాయి. మీరు ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యారనుకోండి, సో మీకు అనేది తిరిగి ఉండదు. షెఫ్ ది పార్టీ అంటారు సిడిపి సూపర్వైజర్ లాగా. సో ఈ షెఫ్ ది పార్టీ అనే పొజిషన్ వస్తే మీరే ఇంకా సూపర్వైజరు. తర్వాత మీకు డిసిడిపి తర్వాత సిడిపి వస్తుంది. షెఫ్ ది పార్టీ డిసిడిపి అంటే డెమీ షెఫ్ ది పార్టీ. సో ఈ సిడిపి అయిపోయిన తర్వాత సూషెఫ్ వస్తుంది. సూషెఫ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ షెఫ్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ షెఫ్ తర్వాత కార్పొరేట్ షెఫ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ షెఫ్ అనేది ప్రతి హోటల్కి ఉంటారు. కార్పొరేట్ షెఫ్ అనేది ఓన్లీ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి మాత్రమే ఉంటారు. 2 నుంచి అంతకంటే ఎక్కువ ఉన్న హోటల్స్ అయితే కార్పొరేట్ షెఫ్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఇక్కడ 4 డిపార్ట్మెంట్లు: ఫ్రంట్ ఆఫీసు, ఫుడ్ ప్రొడక్షను, ఎఫ్ఎన్బి సర్వీస్ అండ్ హౌస్ కీపింగ్. ఈ 4 డిపార్ట్మెంట్లో మీరు ఏది చూస్ చేసుకున్నా బాగానే ఉంటుంది కెరీర్. అది మీ ఓపికను బట్టి ఉంటుందండి. సో చాలామంది అభ్యర్థులు నేను ఒక కాలేజీలో ఫ్యాకల్టీగా చేసేటప్పుడు అడిగారు, సార్ ఎలా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ చేసే కెరీర్ బాగుంటుందా అని క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పటికీ కాల్ చేసి అడుగుతున్నారు. సో ఇది వాళ్ళ కోసమే వీడియో. ఇది చాలామంది ఇలాంటి అభ్యర్థులు ఉన్నారు. 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంటర్ తర్వాత చేస్తే ఎలా ఉంటుంది, డిగ్రీ తర్వాత చేస్తే ఎలా ఉంటుంది అని చాలామంది అడిగారు. సో ఈ 10th తర్వాత చేసే హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి మనకి ఎంట్రీ లెవెల్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది 10th తర్వాత చేసే హోటల్ మేనేజ్మెంట్ కూడా. కాకపోతే మీ ఎడ్యుకేషన్ అనేది పెంచుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రమోషన్ కావాలి అనుకుంటే డిగ్రీ, ఇప్పుడు సూపర్వైజర్ రోల్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అనుకో, మీకు 10th తర్వాత చేసే హోటల్ మేనేజ్మెంట్ క్రాఫ్ట్ కోర్స్ చేస్తే ఇస్తారు. కాకపోతే దాని తర్వాత మీకు డిగ్రీ ఉంటే మేనేజర్ రోల్ అనేది మంచిగా వస్తుంది మేనేజరియల్ రోల్. ఇప్పుడు రెస్టారెంట్ మేనేజర్ ఇవ్వాలన్నా, మీకు ఎఫ్ఎన్ఎం మేనేజర్ ఇవ్వాలన్నా కానీ మీ క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. సో మీరు నార్మల్గా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసుకోవచ్చు, రెగ్యులర్గా కూడా డిగ్రీ చేసుకోవచ్చు ఈ 10th తర్వాత చేసిన కోర్స్కి. ఇప్పుడు డైరెక్ట్ ఇంటర్ తర్వాత అయితే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. మీకు అది కనుక చేస్తే మీకు డైరెక్ట్ సూపర్వైజరీ రోల్ ఇస్తారు హోటల్స్లో. ఈ బిహెచ్ఎం చేసినా కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీరు. ఈ 10th తర్వాత చేసే క్రాఫ్ట్ కోర్సు కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది 6 months, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ బిహెచ్ఎం చేసే మాత్రం మీకు డైరెక్ట్ సూపర్వైజరీ రోల్ ఉంటుంది. 10th తర్వాత చేసే హోటల్ మేనేజ్మెంట్కి అయితే సూపర్వైజరీ రోల్ ఉండదు, డైరెక్ట్ ఎంట్రీ లెవెల్ పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు డిగ్రీ తర్వాత మాస్టర్స్ కోర్సు చేశారు అని అనుకుంటే, మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఎంఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చాలా ఉన్నాయి అలా. అది కనుక చేశారు అని అనుకుంటే మీకు డైరెక్ట్ మేనేజరియల్ రోల్ వస్తుంది. అంటే అది కూడా మీకు నాలెడ్జ్ని బట్టి వస్తుందండి. మీరు ఏం చదవకుండా, మీరు కాలేజ్కి వెళ్ళకుండా, అసలు ఏం పట్టించుకోకుండా మీరు ఓన్లీ సర్టిఫికేటు తెచ్చుకుంటే మాత్రం అది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. ఇంటర్వ్యూ కంపల్సరీ క్రాక్ చేయాలి అని అంటే మీరు హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ అండి. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో కానీ, బుక్ నాలెడ్జ్ కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ చాలా అనేది ఉంటేనే మీకు మేనేజర్ రోల్ కానీ, సూపర్వైజర్ రోల్ కానీ వస్తుంది. సో ఇదండి హోటల్ మేనేజ్మెంట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, కెరియర్స్ కోసం బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.